హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా మంది కామెంట్స్ చేశారు ఫ్రిన్స్ కట్ తో లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమని చెప్పి, అది కూడా అంబ్రెల్లా డ్రెస్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసే విధంగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ కింద ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మరెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు 6 మీటర్ క్లాత్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. అది సారీ అయినా లేకపోతే క్లాత్ అయినా సరే. ఇక్కడ కస్టమర్ వచ్చి సారీ 6 మీటర్స్ ఉంది, అంబ్రెల్లా డ్రెస్ కోసం తీసుకున్నారు. చూసారు కదా, ఇది బాడీ పార్ట్ కోసం అయితే మీటర్ తీసుకున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఇక్కడ బాడీ పార్ట్ అనేది సపరేట్గా తీసుకున్నారంటే ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా, ఈ సారీ అనేది 4 మీటర్స్ ఉంటే సరిపోతుంది. లేదు బాడీ పార్ట్ సపరేట్గా ఏం తీసుకోవట్లేదు అన్నారంటే సారీ 6 మీటర్స్ ఉండాలి, క్లాత్ అయినా సరే. మేడం ఇక్కడ వర్క్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నారు, ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చి 5 మీటర్స్ తీసుకున్నారు. ఇక్కడ నేను అంబ్రెల్లా డ్రెస్ కి కింద పీకో కాకుండా బార్డర్ వచ్చేలా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 5 మీటర్స్ తీసుకున్నాను. మీరు కింద జిగ్జాగ్ చేసుకునేలాగా అయితే 4 మీటర్స్ అయితే సరిపోతుందండి. కాటన్ లైనింగ్ బాటమ్ పార్ట్కి వచ్చి 1 మీటర్ అయితే తీసుకున్నాను. 3 మీటర్స్ క్రేప్ సిల్క్ అయితే బాటమ్ పార్ట్ కోసం అయితే తీసుకున్నాను. బాటమ్ పార్ట్ కింద లేస్ని అటాచ్ చేయమని చెప్పేసి మేడమే కొని ఇచ్చారండి. యూజ్ అవుతుంది అంతా యూజ్ చేసి మళ్ళీ తిరిగి వాపస్ అయితే ఇచ్చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానని మీకు అయితే క్లారిటీగా అర్థమవుతుంది. చాలా మంది అడుగుతున్నారు డ్రెస్ మెజర్మెంట్ చూపించి మాకు డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి అని. ఇక్కడ నేను డ్రెస్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకుని కట్ చేసుకుని స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇది వచ్చి 37 సైజ్ డ్రెస్ అండి. ముందుగా మనం డ్రెస్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ రివర్స్ చేసి తీసుకోవాలి. ఎప్పుడు మెజర్మెంట్ తీసుకున్నా ఇలా ఫ్లోర్ మీద ముడతలనేవి లేకుండా నీట్గా సర్దుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే బాడీ పొడవు తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టిచ్చింగ్ కనిపిస్తుందా, ఇక్కడ నుంచి ఈ కింద వైపు బాడీకి బాటమ్కి ఇలా మనం స్టిచ్ చేసుకుంటాం కదా, ఈ స్టిచ్చింగ్ దగ్గర వరకు కూడా ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ ఎంత ఉంది, 13 ఇంచెస్ ఉంది. మనకి 2 సైడ్స్ కూడా ఖర్చు కావాలి కదా, దానికోసం అయితే 14 ఇంచెస్ తీసుకోవాలి. నుంచి ఎక్స్ట్రా పెట్టాలండి, లేదు అనుకుంటే 1.5 అయినా పెట్టుకోవచ్చు మీ ఖర్చుని బట్టి. ఖర్చుతో కలిపి 14 ఇంచెస్ బాడీ పొడవు. సెకండ్ వచ్చి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ చంక కుట్టు కనిపిస్తుంది కదా, ఇలా స్టిచ్ చేసాము. ఇక్కడ నుంచి అయితే ఇటువైపుకి కొంచెం లాగిపెట్టి తీసుకోవాలండి. బాగా లాగి పెట్టద్దు, జస్ట్ అలా లాగి పెట్టినట్టు తీసుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. మనకి చెస్ట్ లూజ్ వచ్చి 18.5. మీరు ఇలా పేపర్ మీద ఎక్కడైనా సరే ఈ మెజర్మెంట్స్ అయితే రాసుకోండి. థర్డ్ వన్ వచ్చి నడుము లూజ్ చూసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి అయితే ఇలా చెప్పాను కదా, కొంచెం లాగి పెట్టినట్టు తీసుకుంటే మనకి నడుము లూజ్ అనేది వస్తుంది. ఇక్కడ నడుము లూజ్ వచ్చి 16 ఇంచెస్. ఇలా 16 ఇంచెస్ని ఇక్కడ రాసుకుంటున్నాను నేను. మనం ఆమ్ రౌండ్ చూసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ మనకి షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇక్కడ నేను టేప్ని షోల్డర్ దగ్గర నుంచి పెట్టి చూసారు కదా, ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చి 9 అండి. 9కి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చి హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. చూసారు కదా, ఇలా హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే హ్యాండ్ ఎంత ఉందో పొడవు చూసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకు ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం అయితే 5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇక్కడతో బాడీ మెజర్మెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బాటమ్ మెజర్మెంట్ చూసుకుందాము. బాటమ్ మెజర్మెంట్ ఏమి లేదండి, పొడవు ఒకటి మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ దగ్గర ఎలాగా మనకి జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే టేప్ ఈ విధంగా పెట్టుకుని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా బాటమ్ పొడవుని అయితే మనం చూసుకోవాలి ఈజీగా. బాటమ్ పొడవు ఎంత వచ్చిందో మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలి. మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మెజర్మెంట్ బేస్ చేసుకుని మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను.
క్లాత్ వచ్చి 2 ఫోల్డ్ మీద ఉందండి. మనం ఫ్రిన్స్ కట్ చేస్తాం కాబట్టి మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది సపరేట్గా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అయితే కింద ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ బాడీ పొడవు వచ్చి మనం 14 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇలా 14 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ షోల్డర్ డ్రా చేసుకోవడం కోసం 3 ఇంచెస్ నెక్ కోసం తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా నెక్ కోసం 3 ఇంచెస్, షోల్డర్ కోసం అయితే 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది ML సైజ్ వాళ్ళకైతే ఈ మెజర్మెంట్ సరిపోతుంది. మనం నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో అంతే మనం కింద చంక డౌన్ కోసం అయితే మార్క్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. మనకి చెస్ట్ లూజ్ వచ్చి 9.5 ఉంది కదా, 9.5కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1.5 వరకు ఇంకో మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నడుము లూజ్ మార్క్ చేసుకోవాలండి. మనకి నడుము లూజ్ వచ్చి ఎంత వచ్చింది, 8 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ కుడతాము కాబట్టి మనము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం అయితే ఇక్కడ 1.5కి ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ కలుపుకుంటూ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చివర చూసారు కదా, ఇలా 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇది మీకు ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. మనం ఎప్పుడు కూడా ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది వేసుకున్న తర్వాత. ఇప్పుడు నెక్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ మనం కట్ చేస్తున్నాం కదా, ఇక్కడ 7.5కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. మీకు డీప్ ఇంకా ఎక్కువ కావాలి తక్కువ కావాలనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా స్క్వేర్గా డ్రా చేసుకుని రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి మొత్తం. చూసారు కదా, ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ప్రిన్స్ కట్తో కట్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను. ఈ కింద మిగిలిన క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే కొంచెం ముందుకైతే జరపాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్పై ఈ విధంగా పెట్టి ఇప్పుడైతే మొత్తం డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా డ్రా చేసుకోవాలండి. ఇక్కడైతే నెక్ అయితే డ్రా చేయట్లేదు, ఎందుకంటే మనం బ్యాక్ నెక్ తీస్తున్నాం కదా, బాగా డీప్ ఉంటుంది. మనం నెక్ అనేది వదిలేసి ఇలా మిగతాదంతా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. మనం ఫ్రిన్స్ కట్ చేస్తున్నాము కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. ఇలా బ్యాక్ పార్ట్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ కింద వైపునైతే 1.5 కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా అయితే ఇలా లోత్ అయితే తీసుకోవాలండి. ఇలా మన క్లోజ్ వైపు ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే 4.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా పొడవుగా అయితే 4.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న సేమ్ మెజర్మెంట్ మీరు ఫాలో అవునట్లయితే మీకు ఫ్రిన్స్ కట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారండి. నేను ఇలా ఈ మెథడ్లో ఫాలో అయ్యాను, నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా క్రాస్గా అయితే ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి సైడ్. ఇక్కడ నుంచి మనం పై వైపుకి ఇలా పై వైపుకి అయితే 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు చూసారు కదా, ఇలా కర్వ్ స్కేల్తో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా లైన్ అయితే క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా మనం డ్రా చేసుకోవడం వల్ల ఫ్రిన్స్ కట్ షేప్ అనేది బాగా వస్తుంది. ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చి 5.5 అండి. ఇలా 5.5కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఈ నెక్ డ్రా అనేది మీ ఆప్షను, మీ ఇష్టమండి. ఎంత మీకు డీప్ కావాలో అంత అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. నేనైతే 5.5 మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్గా అయితే లైన్ డ్రా చేస్తున్నాను. డిజైన్ అనేది మీకు ఏ డిజైన్ అయితే నచ్చుతుందో ఆ విధంగా అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా అయితే ఈ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం అయితే కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా మనం ఇలా ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా ఎందుకు సైడ్ మార్క్ చేసుకున్నాం అనేది.
ఫ్రంట్ పార్ట్ని 2గా డివైడ్ చేసినప్పుడు మళ్ళీ జాయిన్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి మనం ఎక్స్ట్రా అనేది డ్రా చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దాము. ఇలా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చి ఖర్చుతో పాటు 5 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇలా కింద వైపున 3 ఇంచెస్ ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ చూసారు కదా క్లోజ్ వైపు, మనం క్లోజ్ వైపు ఉన్న దగ్గరే మనం ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే పెట్టాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని అయితే మనం కట్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసుకున్న తర్వాత మిగతా ఖర్చు అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సైడ్ పీసెస్ ఉంటాయి కదా, 2గా డివైడ్ చేసుకున్నాము, వీటిని కూడా కట్ చేసుకోవాలి. అని సేమ్ హ్యాండ్ కటింగ్ కూడా చేసుకోవాలండి. ఇంతటితో మనం బాడీ పార్ట్ కటింగ్ అనేది అయ్యింది. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ క్లాత్ పై వైపు కుండేలో ఇలా బ్లౌజ్ పీస్ని పెట్టుకుని తర్వాత లైనింగ్ని వేసి ఫస్ట్ నెక్ డ్రా చేసి రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రివర్స్ చేసుకుని ఇలా టక్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నెక్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసి రివర్స్ చేసి సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. సైడ్ పీసులు ఉన్నాయి కదా, దీన్ని జాయిన్ చేసుకోవడమేనండి, దీన్ని రివర్స్ చేసుకునే అవసరం లేదు. చూసారు కదా, ఇలా నేను రివర్స్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాను. ఇలా సైడ్ పీసులు ఉన్నాయి కదా, దీన్ని అయితే ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఇలా వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి ముందైతే వీటిని జాయిన్ చేసుకోవాలి. దీన్ని రివర్స్ చేయట్లేదు ఎందుకంటే దీనికి కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తాము. హ్యాండ్స్కి కట్ వర్క్ అనేది స్టిచ్ చేయడం కోసం ఇక్కడ నేను ఈ బకరం పీస్ని అయితే తీసుకున్నాను. వెడల్పు వచ్చి 2 ఇంచెస్ అండి. పొడవు అనేది ఎక్స్ట్రా తీసుకోవచ్చు, మన ఇష్టం. అది మనం జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ వర్క్ డిజైన్ అనేది నీట్గా రావడం కోసం నీకు ఒక పేపర్ తీసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, వెడల్పు వచ్చి 1.5, ఇక్కడ పొడవు వచ్చి 2 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇక్కడ అయితే మనం ఇలా కట్ చేసిన తర్వాత ఈ బకరం పీస్ ఉంది కదా, దీనిపైన అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఈ పేపర్ ముక్కని పెట్టి మనమైతే ఇలా కట్ వర్క్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. మీకు ఇంకా కట్ వర్క్ పెద్దగా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ మీ కొలతలు చెప్పాను కదా, ఇవనేది పెంచుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేసుకుంటే అన్నీ ఒకే లెవెల్లో వస్తుందండి. ఇలా మొత్తం అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న దానిపైన అయితే ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. మెయిన్ క్లాత్ వచ్చి పై వైపు కొండేలా చూసుకోవాలి. దానిపైన అయితే లైనింగ్ ఇలా వేసి కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ వర్క్ అనేది దీనిపైన కిందకు వచ్చేలా చూసారు కదా, ఇలా కిందకు వచ్చేలా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పై వైపున ఇలాగా బకరం పీస్ ఉంది కదా, దీని పై వైపున అయితే ఇలా స్టిచ్ చేసుకుంటా వెళ్ళాలి. లోపలికైతే అసలు స్టిచ్ చేయొద్దు. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని అయితే కట్ చేసుకుని మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలి. అది మనం రౌండ్ అనేది నీట్గా తిరగడం కోసం అయితే మనం ఈ కట్ వర్క్ మిడిల్లో ఉంది కదా, ఇక్కడైతే మనం టక్స్ ఇచ్చుకోవాలి. రివర్స్ చేసుకున్నారంటే ఇలా కట్ వర్క్ డిజైన్ అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా, చాలా ఈజీ. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైన అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలండి. అయితే బాడీ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ బాటమ్ పార్ట్ కోసం తీసుకున్నాం కదా, క్లాత్ని అయితే 4 మడతల కింద అయితే ఇలా ఫ్లోర్ మీద అయితే నీట్గా వేసుకోవాలి. ఇక్కడ 1 సైడ్ చూసారు కదా,
ఇక్కడ క్లోజ్ ఉంది కదా, ఈ క్లోజ్ వైపున ఇది సారీ వచ్చి మనకి 4 మడతల మీద ఉందండి. ఇక్కడ క్లోజ్ వైపు ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే కార్నర్స్ దగ్గర ఇలా టేప్ ని పెట్టి చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. డ్రా చేస్తున్నాను అనేది దూరంగా పెట్టి చూపించాను. ఇప్పుడు మీకు వీడియోని అయితే దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడైతే నేను 6.5 తీసుకుంటున్నాను. ఇలా సర్కిల్ గా 6.5 అయితే ఇలా మార్క్ చేసుకుంటా వెళ్ళి రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. 6.5 అనేది నేను ఉజ్జాయింపుగా అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజ్ ఎంత ఉందనేది నేను ఇక్కడ కొలుస్తాను. మనం స్టార్టింగ్ లో నడుము లూజ్ చూసుకుందాం కదా 9 ఇంచెస్ కి, ఇది 9 ఇంచెస్ ఉందో లేదో చూసుకుంటున్నాను. చూసారు కదా, టేప్ ని ఈ విధంగా పెట్టి ఇలా రౌండ్ అయితే చూసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 10కి ఎక్కువ ఉందంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడైతే పైనుంచి మనం ఈ లెంత్ అనేది తగ్గించుకోవాలి. ఇందాక 6.5 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 6 ఇంచెస్కి ఇలా రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా రౌండ్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడైతే కొలుస్తున్నానండి, ఎంత ఉన్నదో అనేది తగ్గిందా లేదనేది. చూసారు కదా, ఇక్కడ నాకు కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా మీ నడుము లూజ్ అనేది కొలుసుకొచ్చండి. ఇలా కోన్ షేప్లో అయితే రావాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ పొడవు చూసుకోవడానికి మన బాటమ్ పార్ట్ పొడవు వచ్చి 34 ఇంచెస్ కదా, దీనికి ప్లస్ 5 ఇంచెస్ అయితే యాడ్ చేయాలండి. ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. 34కి 5 ఇంచెస్ కలిపితే 39 ఇంచెస్ అండి. ఇప్పుడు మనం పొడవు వచ్చి 39 ఇంచెస్ తీసుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ అనేది మనం కట్ చేసిన తర్వాత ఎగుదిగులు వస్తాయండి. దానికోసం అయితే మనం కట్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా కట్ చేయడానికి ఖర్చు అనేది ఎక్కువ పోతుంది కాబట్టి మనం 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే 39 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే 39 ఇంచెస్కి పైన టేప్ని అయితే ఇలా జరుపుకుంటూ 39 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ ఇలా రౌండ్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం మంది కామెంట్ చేస్తున్నారు, మాది కోను షేప్లో పెట్టి కట్ చేయాలి కదా అంబ్రెల్లా డ్రెస్ అనేది, ఇలా స్క్వేర్గా పెట్టి కట్ చేస్తున్నారని. ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది కానీ కటింగ్ స్టిచ్చింగ్ అనేది సేమ్ అలానే ఉంటుందండి. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే సర్కిల్లో డ్రా చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి మనం. ఇక్కడ నేను డ్రా చేసినాను కదా, డ్రా చేసిన తర్వాత అయితే కట్ చేసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఏ విధంగా కట్ చేస్తాను అనేది. ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకోవడం కోసం అయితే చూసారు కదా వీడియోలో, ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఆ లైన్కి ఈక్వల్గా ఉండేలా పైపాటు అయితే పెట్టుకోవాలి. లేదు అనుకుంటే ఎవరైనా హెల్ప్ తీసుకుని పైన పట్టుకోమనండి, మీకు ఈజీ అవుతుంది. ఇలా కొంచెం కొంచెంగా అయితే ఇలా జరుపుకోవాలండి. క్లాత్ని కూడా దగ్గరికి ముడతలు అనేవి ఎక్కువ రాకుండా చూసుకోండి. ఇలా నీట్గా దగ్గరకనే చూసుకోవాలి. పైన లైన్కి టచ్ అవుతుందో లేదో చూసుకోండి, లైన్గా ఉండాలి పైన అయితే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత ఎక్స్ట్రా క్రాస్ అనేది వచ్చిందో. ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. చూసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 36 ఇంచెస్కి అయితే లైన్ డ్రా చేసుకుని ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఖర్చు అంతా కట్ చేస్తున్నాను. మనం మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ అండి అదే విధంగా అయితే ఇక్కడ లైనింగ్ని అయితే కట్ చేయాలి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా మనం 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దీనికైతే అవసరం లేదండి. నార్మల్గా ఎంత కొలతుందో అంత మనం తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా బాడీ పార్ట్కి అయితే దీన్ని అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ లైనింగ్ ని మెయిన్ క్లాత్ ని కూడా బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ లోపల లైనింగ్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. పైన అయితే మనం ఇక్కడ బార్డర్ అనేది స్టిచ్ చేస్తామని చెప్పాను కదా, ఏ విధంగా స్టిచ్ చేస్తాం అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. మనం లైనింగ్ క్లాత్ ని కట్ చేయగా ఖర్చు మిగులుతుంది కదా లైనింగ్ ది, దాన్ని అయితే ఇప్పుడు బెల్ట్ కోసం అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 5 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా అయితే క్లాత్ ని అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇలా 5 ఇంచెస్ క్లాత్స్ అన్ని కూడా కట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇదైతే స్ట్రైట్ గానే కట్ చేసుకోవాలి, క్రాస్ అయితే కట్ చేయకూడదు. ఇలా జాయిన్ చేసుకున్న పీసెస్ ని ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా చూసారా, ఇక్కడ మనం జాయిన్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ ని, అక్కడైతే పై వైపుని పెట్టి ఒకసారి పై వైపుని స్టిచ్ చేసి దాన్ని రివర్స్ చేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి లోపలికి. చూసారు కదా, ఈ విధంగా అయితే రివర్స్ చేసి
లోపలికైతే ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నేను కదలకుండా ఉండడం కోసం క్లాత్ని ఇలా పిన్నులు అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం ఫాల్ స్టిచ్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే, కాకపోతే పై వైపుని పెట్టి రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు లోపల వైపు అయితే పై వైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా మిగులుతుందండి. దాన్ని అయితే చిన్న ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, పై వైపున స్టిచ్ ఉందా కింద నుంచి, అక్కడైతే ఈ విధంగా ఈ లేస్ని పెట్టి పై వైపున అయితే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత మనం లూజ్ చూసుకుని స్టిచ్ చేసుకోవడమే. చూసారే కదా, ఈ విధంగా ఫ్రిన్స్ కట్ పెట్టి లాంగ్ ఫ్రాక్, అది కూడా అంబ్రెల్లా డ్రెస్ కింద వైపున ఇలా బార్డర్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.